ప్రసాద్ అస్తవ్యస్తం. ప్రసిద్ధ ఆలయాల్లో మెరుగైన వస్తువులు కల్పించేందుకు ఉద్దేశించే ప్రసాద్ పథకం పనులు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సింహాచలంలో వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గడువు ముగిసిన ఆ పనులు పూర్తి చేయలేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వర్క్ ఆర్డర్ ఇచ్చిన పనులే మొదలు కాలేదు. సింహాచలంలో ఇంజనీర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల ఇటీవల గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. సింహాచలంలోని ఆలయం అభివృద్ధికి గత ప్రభుత్వంలో ప్రసాద్ కింద టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థకు పనులు అప్పగించారు. అంచనా విలువ కంటే 4% ఎక్కువ టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం ప్రకారం 2024 డిసెంబర్ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలి. కానీ గడువు ముగిసి 4 నెలలైన ఇప్పటికీ 60% మించి పనులు చేయలేదు. ఇప్పటికీ నత్తనడకం సాగుతున్నాయి. వీటిని పర్యవేక్షించి సమీక్షించాల్సిన పర్యాటకాభివృద్ధి సంస్థ అంతగా దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. సంస్థకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం ఉన్న సింహాచలం ఆలయంలో జరుగుతున్న పనులు అధికారులకు తెలియలేదంటే నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు గోడ నిర్మాణ విషయం పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ నుంచి ఈడీ, సిఈ, ఎస్సీ వరకు సమాచారం లేదంటే ఆ పనులపై ఉన్నత స్థాయి పర్యవేక్షణ ఏపాటిదో స్పష్టమవుతుంది. సింహాచలంలో పనులు పూర్తి చేసేందుకు జూన్ వరకు గడువు పొడిగించాలని కేంద్రానికి పర్యాటకాభివృద్ధి సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. 2029 డిసెంబర్లో ప్రారంభమైన పనులు 23 డిసెంబర్లో ప్రారంభమైన పనులు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. అలా చేయకపోవడంతో ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఇప్పుడు మళ్ళీ మరో 2 నెలల పొడిగి పెంచాలని కోరుతున్నారు. ముఖ్యమైన పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. మల్టీపర్పస్ బిల్డింగ్ పనులు సగం కూడా కాలేదు. మంజూరైన పనులే పూర్తి చేయించలేని అధికారులు అదనపు పనులు తలెత్తుకుని అంచనాల విలువలు పెంచేస్తున్నారు. గుత్తేదారులు, ఇంజనీర్లు కలిసి అందులో వాటాలు వేసుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. సింహాచలంలో ప్రసాద్ పథకంలో రక్షణ గోడ లేకపోయినా చేయించారు. గోడ కూడడంతో ఆ విషయం బయటపడింది. విశాఖలో యాత్రి నివాస ఆధునీకరణ పనులు 8.6 కోట్లతో ప్రారంభించారు. అదనంగా 5 కోట్ల పనులు చేయించారు. ఈ బిల్లుల కోసం ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఋషికొండపై రాజభవనం పనులు మొదట 200 కోట్లతో ప్రారంభమై క్రమంగా పెంచేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పనుల అంచనా విలువ